హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం ఉన్ని ముక్కుంది యాక్ట్ చేసి మలయాళంలో వచ్చిన జై గణేష్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలని నాకైతే పర్వాలేదు, చూడొచ్చు అనిపించింది. లైక్ ఒక వన్ టైం వాచబుల్ మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే మన మూవీలో హీరోగా యాక్ట్ చేసిన ఉన్ని ముక్కుంది మనం చూసుకుంటే కనుక లైక్ తనకి ఒక బైక్ యాక్సిడెంట్ అవుతుంది. సో ఆ యాక్సిడెంట్లో తన కాళ్ళు అయితే పని చేయకుండా పోతాయి అనమాట. సో మెజారిటీ ఆఫ్ ద లైఫ్ తనైతే వీల్ చైర్ మీదే ఉంటాడు. సో బట్ తనైతే ఒక టీవీ ఛానల్లో డిజైనింగ్ వర్క్ అయితే చేస్తుంటాడు. బట్ తను లైఫ్లో ఏదో సాధించాలని చెప్పి అనుకుంటాడు. సో ఒక కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ స్టేట్లో అయితే ఉంటాడు. సో ఇలాంటి ఒక టైంలో తనకి తెలిసిన ఒక అబ్బాయిని తన కళ్ళ ముందే కిడ్నాప్ చేస్తారు. లైక్ ఆ అబ్బాయి ఎవరో కాదు, లైక్ ఆ ఎమ్మెల్యే కొడుకు. సో ఆ కేసుని ఎలాగైనా సరే ఉన్నిముఖన్ సాల్వ్ చేద్దామని చెప్పి అనుకుంటాడు. బట్ ఇక్కడ ఒక చిన్న లైక్ ఇంకొక థింగ్ ఏంటంటే కనుక లైక్ ఉన్నిముఖన్ ఉన్నాడు. సో తనకి హ్యాకింగ్ స్కిల్స్ కూడా వచ్చు అనమాట. సో ఫైనల్గా ఉన్నిముఖన్ ఆ కేసుని ఎలా సాల్వ్ చేశాడు అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. లైక్ స్టోరీలో పెద్ద కొత్తదనం ఉంటే ఏముండదు. లైక్ ఒక ఇన్వెస్టిగేషన్ కైండ్ ఆఫ్ మూవీ. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే లైక్ మెజారిటీ ఆఫ్ ద మూవీ మనకి ఎక్కడ బోర్ కొట్టుకుని డిజైన్ చేస్తారు. లైక్ దానికి ఇంకొక రీజన్ ఏంటంటే లైక్ ఈ మూవీ ఒక రన్ టైం జస్ట్ లెస్ దెన్ 2 hours ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మనం ఈ మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. సో రన్ టైం కొంచెం తక్కువ కాబట్టి మనకి కొంచెం అన్నెసరీ సీన్స్ కానీ లైక్ అన్నెసరీ ల్యాగ్ కానీ అనేది వెళ్ళిపోయింది. అండ్ ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ ఉంటాయి కదా, అది ఈ మూవీలో మనకి ఓకే అని చెప్పి అనిపిస్తుంది. అండ్ ఉన్నిముఖన్ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం అయితే బాగుంటుంది. అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా ఓకే. అండ్ ఈ మూవీలో జై గణేష్ అని చెప్పి ఒక సూపర్ పవర్ కాన్సెప్ట్ ఉంటుంది మేడం. సో ఆ కాన్సెప్ట్ కూడా ఓకే. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే. అండ్ సినిమాటోగ్రఫీ ఓకే. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ ఈ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ ఈ మూవీ స్టార్టింగ్లో చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అండ్ సినిమా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ లైక్ హీరోయిన్ క్యారెక్టర్ డైల్యూట్ అయితే వస్తుంది. అండ్ ఇందాక చెప్పినట్టు లైక్ ఈ మూవీలో పాజిటివ్ పాయింట్స్ అన్నీ మనకి ఓకే అని చెప్పి అనిపిస్తుంది తప్ప మనకి ఎక్స్ట్రాడన్ అన్నట్టు అయితే ఏం అనిపించదు. బికాస్ కథలోనే కొంచెం ఒక మంచి ఇన్వెస్టిగేషన్ మూవీ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ఈ మూవీ అయితే లైక్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ అదైతే ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేదు. అన్నీ మనకి ఓకే అనిపిస్తుంది. లైక్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఓకే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, సినిమాటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది. అండ్ ఓవరాల్ ఈ సినిమాకు చూసినప్పుడు ఈ సినిమా గురించి చెప్పాలి లైక్ మూవీ అయితే ఓకే, చూడొచ్చు, ఒక వన్ టైం వాచబుల్. అని ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ 2.25 out of 5. అండ్ ఇది ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్, ఇది ఫ్యామిలీతో చూడొచ్చు. అలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో లేదు. అండ్ ఇదే చెప్పినట్టు ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ 2.25 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.